ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది? మహిళలకి అభ్యుదయము, మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి. సార్, అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. అది మీరైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి వంగలపూడి అనిత గారైనా, ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి. కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు, మీ పాలనలో రక్షణ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నవరత్నాల్లో కూడా 90% లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. 90% ఇచ్చిన నవరత్నాల హామీల్లో లబ్ధిదారులు 90% మహిళలే ఉన్నారు. అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? అబద్ధపు హామీలు చెప్తున్నారు. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. చివరికి మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది ఒట్టిదే. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఒట్టిదే. పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక మెలిక, ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది. ఏది తిన్నగా చెప్పరు, ఇది ఇస్తాం, ఇది చేసాం అని ఒకటి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు, మీరు చెప్పలేరు కూడా. సూపర్ 6 హామీలు, కళ్ళబుల్లి మాటలు, అసలు ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన. అండ్ నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా. అద్భుతమైన ప్రభుత్వం ఇది, చాలా అద్భుతమైన ప్రభుత్వం, ఒప్పుకోవాలి. మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది. ఇన్ని కేసులు 16,000 18,000 కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఇన్ని అన్యాయాలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా. నిజమే, చాలా గొప్ప ప్రభుత్వం ఇది. కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు. ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది. తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిశ యాప్ వంటి గొప్ప యాప్ల ద్వారా జరిగింది. మహిళలకి ముఖ్యంగా అన్యాయం జరిగిన వాళ్ళ చేతులు వెరక్కొట్టి కూర్చోబెట్టిన ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 ఏళ్ళు చేసి చూపించాము, మళ్ళీ చూపిస్తాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఒకటే మాట చెప్పాలనుకున్నాను. మళ్ళీ త్వరలో మీరు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. మళ్ళీ మీకు ఆసరా లభిస్తుంది, మళ్ళీ మీకు భరోసా లభిస్తుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనకు సాధ్యమవుతుంది. సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న.